తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ స్వామి యేసురాజయ్య, మీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. దయగల తండ్రి, కృపగల దేవా యేసు ప్రభ, గొప్ప దేవుడవు, శక్తిమంతుడవయ్యా, సర్వోన్నతుడవైన దేవుడు కుమారుడు యేసు ప్రభయ్యా తండ్రి. ఇదిగో నాయన అయ్యా, నా తండ్రి అయ్యా, బూదిగంతముల వరకే సర్వ సృష్టిలోనికి సువార్తను ప్రకటించమన్నావు తండ్రి. యేసు ప్రభయ్య, నమ్మి బాప్తీసం పొందేవారు రక్షించబడతారు, నమ్మనల్లని వారు శిక్షించబడతారన్నావు దేవా. అయ్యా, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి అన్నావు స్వామి యేసుదేవయ్యా. రోగులపైన చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత పొందుతారన్నావు తండ్రి. నీకు స్తోత్రముల స్తుతులయ్యా. దీవించండి నాయన, ఆస్వాదించి అయ్యా, నీ రెక్కల నీడలో దాస్తుని చిలువు సాటును మరుగుపరిచి నాయన. పరిశుద్ధాత్మ దేవ, గొప్ప దేవుడా, శక్తిమంతుడవు కనుక నీ పరిశుద్ధాత్మ చేత నడిపించు నాయన, నీ శక్తి చేత నడిపించయా. అయ్యా, ఈ నేపథ్య బిడ్డని దీవించండి నా తండ్రి. అయ్యా, ఎవరైతే ఈ ఒక్క వాక్యాన్ని వింటారో దేవ, అట్టి వారికి నా తండ్రి నీవే కృప చూపించండి అయ్యా. ఏ బిడ్డ ఏ యొక్క బాధతో వ్యాధితో ఉంటారో అట్టి వారికి విడుదల ప్రకటించండి నా తండ్రి యేసు ప్రభయ్య. సంతానం లేని వారికి సంతాన దీవెన మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను స్వామి. నీకు స్తోత్రములయ్యా తండ్రి. అయ్యా, ఏ యొక్క నా తండ్రి సమస్యతో ఉంటారో ఆ యొక్క సమస్యకి అయ్యా మీరు నా తండ్రి యేసు దేవా విడుదల ప్రకటిస్తారని నమ్ముతూ ప్రతి ఒక్కనైనా అయ్యా మీరు ప్రార్థన ఆలకించి అంగీకరిస్తారని తండ్రి. అయ్యా తండ్రి గారిని, పరిశుద్ధుల్ని, దేవదూతలను, 24 పెద్దల నుంచి మా ప్రభా యేసు తండ్రి అయ్యా మీరే మా స్వామి యేసు ప్రభయ్య, మా దేశాన్ని, మా రాష్ట్రాలను దీవించమని అయ్యా. హాస్పిటల్లో ఉన్న రోగులను మీరు స్వస్థపరచమని తండ్రి యేసు ప్రభయ్య. అనాథాశ్రమంలో ఉన్న బిడ్డలను కాపాడమని తండ్రి, రక్షించమని దేవా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఇదిగో నాయన పరిశుద్ధాత్మ స్వామి యేసు ప్రభయ్య, వరద వచ్చి నాయన ఎంతోమంది బిడ్డలు నాయన నశించిపోయారు దేవా యేసు ప్రభయ్య. అయ్యా, మా ప్రభా తండ్రి ఉన్న బిడ్డలను నాయన తల దాచుకుంటానికి తండ్రి అయ్యా నీడలేక ఉన్నారేమో, ఆహారం లేకున్నారేమో తండ్రి యేసయ్యా. అయ్యా, వస్త్రము లేకున్నారేమో తండ్రి అయ్యా. అట్టి వారికి నా తండ్రి మీరే తోడయ్యా. యేసయ్య, ఆదరణ కలిగించండి దేవా. మా తండ్రి అయిన స్వామి నీకు స్తోత్రముల స్తుతులయ్యా. కృప చూపించి దయ చూపించమని, కరుణ చూపించి నీ కటాక్షించిన ఆయన అయ్యా. ఈ దేన దాసురాలనైనా నన్ను కూడా మరొక జ్ఞాపకం తెచ్చుకుని తండ్రి యేసయ్య. అయ్యా, నిలబడేది నీవు, మాట్లాడేది నేను అన్నావుగా స్వామి. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మోషే గారికి నీ యొక్క మాటల తండ్రి ఆయన ఒక నోటికి అందించినట్టుగా నీ మాటలు అందించిన ఆయన వాక్య భాగములో నుంచి తండ్రి అయ్యా నాతో అందరితో కూడా మాట్లాడి తండ్రి యేసు ప్రభ మీరే కృప చూపించి కృపలో దయలో వర్ధిల్ల చేయమని, వరుడుగా ప్రియుడిగా పెళ్లి కుమారుడిగా రాబోచున్న మేఘనాథుడు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము మరి 21వ వచనం అన్నమాట. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒక్కతే వచ్చి, ప్రభా దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఆమేన్. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుస్కరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుస్కరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను. ఉన్నది ఉన్నట్లు చూసి సన్నుతించునట్లు, ఉన్నది ఉన్నట్లు చూసి సన్నుతించునట్లు,
నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ నుండి మరి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతమునకు మరి వెళ్ళగా, ఇదిగో మరి ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చిందనమాట. యేసు ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె మరి దెయ్యం బట్టి బహు బాధపడుచున్నదని మరి కేకలు వేసిందనమాట. మరి దేవుని యొక్క వాక్య భాగంలో మనము ఏంటంటే మరి ఆ యొక్క స్త్రీ మరి యేసుక్రీస్తు ప్రభు అయితే నా కుమార్తెను బాగు చేయగలుగుతాడు అని విశ్వాసము ఉందన్నమాట ఆ యొక్క తల్లిలో. మరి ఆ యొక్క విశ్వాసమే మరి మనల్ని దేవుని యొద్దకే నడిపిస్తుంది అనమాట. మరి విశ్వాసం లేనిదే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అన్నారు దేవుడు. మరి మనం విశ్వాసం ఉన్నప్పుడే దేవుని యొద్దకే రాగలుగుతాం అన్నమాట. దేవుడు నాకు ఈ కార్యము చేయగలుగుతాడు, దేవుడు చేసే దేవుడు, ఆయనకు అసాధ్యమైంది లేదు, సమస్తము కూడా సాధ్యమే అని మరి ఈ తల్లి ఏం చేస్తుందంటే తన యొక్క కుమార్తె కోసమై వచ్చి యేసు ప్రభువు మరి వెళ్ళుచు ఉండగా, దావీదు కుమారుడా నన్ను కరుణించమంటుందన్నమాట. ముందు మరి ఆయన కరుణించే దేవుడే. మరి ఎవరైనా సరే బాధపడితే చూస్తా ఊరుకునే దేవుడు మన దేవుడు కాదనమాట. మన యొక్క బాధని మరి తండ్రి పైన వేసుకొని మరి నా కుమార్తె ఎంత బాధపడుచు ఉందా అని మరి మనల్ని ఆయన యొక్క మరి ఎదలోతుల్లో దాచుకుని ఆయన యొక్క హస్తములలో పట్టుకుని మరి మనల్ని కాసి కాపాడే దేవుడు నేను నమ్ముకున్న నా దేవుడు అనమాట. మరి అట్లా ఈ యొక్క కానాని స్త్రీ కూడా ఏమంటుందంటే వచ్చి మరి కేకలు వేస్తుందన్నమాట. నా కుమార్తెను బాగు చేయయ్యా, మరి దెయ్యము బట్టి బహు బాధపడుతుందంట. మరి దెయ్యము అంటే మాటలు కాదు, కానీ ఈ దెయ్యం బట్టి ఏం చేస్తుందంటే బహు బాధపడుచు ఉందన్నమాట. మరి ఈ లోకంలో అంతే నిజమే. మరి తెలియక కొంతమంది, తెలిసి కొంతమంది కూడా మరి ఎంతో బాధపడుచున్నారు, బహు బాధపడుచున్నారు, కానీ మరి దేవుణ్ణి చూడలేకపోవచ్చు ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువు మరి దేవుని యొద్దకు వస్తే, ప్రభు యొద్దకు వస్తే మరి బాగు చేస్తాడు, ఈ దెయ్యాన్ని తీసివేస్తాడు, నా కుమార్తెలో నుంచి మరి తీసివేస్తాడని ఈ యొక్క స్త్రీ మరి అనుకుంది. మరి వస్తుంది, కానీ లోకంలో ఉన్న అనేకమైన బిడ్డలో మరి ఈ యొక్క పాపములోనే ఉండిపోతున్నారనమాట. మరి ఈ తల్లి వలె మరి ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో మరి నా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారని మరి మనం అనుకోవచ్చు. కానీ మరి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఈ యొక్క స్త్రీ వలె మరి దేవుడు నీ యొక్క బిడ్డను కూడా బాగు చేయగలుగుతాడనమాట. మరి నీ యొద్దకు కూడా వస్తాడు, నీ బిడ్డ యొద్దకు వస్తాడు, నీ ప్రార్థనని నీ తండ్రి నీ ఇంటికి వచ్చి నీ యొక్క బిడ్డను బాగు చేస్తాడు. నీవు ఏ స్థితిలో జీవిస్తూ ఉన్నావో ఈ యొక్క వ్యాధి నా బిడ్డని మరి తగ్గట్లేదు, వదలట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుని యందు విశ్వాసం ఉంచితే మరి దేవుడు తప్పక బాగు చేస్తాడు. మరి ఇక్కడ ఏం చేసింది? కేకలు వేసిందనమాట. దెయ్యం పట్టింది, బహు బాధపడుతుందని కేకలు వేసిందనమాట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి నిమ్మళంగా అడగలేదు, కానీ స్త్రీ ఏం చేసింది? కేకలు వేసింది. అంటే గట్టిగా మాట్లాడినప్పుడు అది కేకలు అంటారనమాట. మరి ప్రభువా నన్ను కరుణించయ్యా యేసు ప్రభు అని ఇక్కడ మరి కేకలు వేసింది మొట్టమొదటిదిగా. మరి అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినా కూడా మరి చెప్పలేదు. యేసు ప్రభు అంత కేకలు వేస్తూ ఉండగా నా స్త్రీ మరి ప్రభువు ఆమె వైపు చూడలేదు. మరి చూడలేదు, కానీ ఒక మాట కూడా ఆమెతో మరి చెప్పలేదన్నమాట. ఈ యొక్క వాక్య భాగంలో మరి ఎందుకో మరి ప్రభువు మరి అట్లా చేశారు ముందు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి అంటున్నారు, ఈమె మన ఎంబడి వచ్చి కేకలు వేయిచున్నది. మరి ఎవరు చెప్తున్నారంటే శిష్యులైన వారు మరి యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పుచున్నారయ్యా, దేవా ఇదిగో ఈ స్త్రీ మన ఎంబడి వస్తుందయ్యా, మరి కేకలు వేస్తుంది ప్రభువా, ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. మరి శిష్యులైన వారు ఇక్కడ వేడుకుంటున్నారన్నమాట, ప్రభువా మరి ఈ స్త్రీ వచ్చిందయ్యా, మరి ఈ స్త్రీని పంపివేయి తండ్రి, కేకలు వేయిచ్చు ఉంది ప్రభువా అని ఎవరు చెప్తున్నారు? మరలా రెండోదిగా శిష్యులైన వారు మరి ప్రభువుని వేడుకుంటున్నారనమాట. వీళ్ళు కూడా ఎందుకంటే
మరి ప్రభువు శక్తిమంతుడు, చేయగలుగుతాడన్న విశ్వాసము మరి శిష్యుల్లో కూడా ఉన్నమట్టే, ప్రభా ఈమెను పంపివేయ్యా మన ఎంబడ వస్తుందని మరి శిష్యులైన వారు కూడా ఇక్కడ మరి ప్రభువుతో మాట్లాడుచూ ఉన్నారన్నమాట. ఆయన అంటున్నారు, ప్రభువు ఇశ్రాయేలీలు ఇంటివారైన నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవ్వరి యొద్దకును నేను పంపబడలేదని చెప్తూ ఉన్నాడనమాట మరి శిష్యులైన వారితో. అయినా కూడా ఏం చేస్తుంది ఆమె వచ్చి దేవుని యొద్దకు వచ్చి అయినా సరే ఏమంటుంది, వచ్చి ఆయనకు మ్రొక్కిందనమాట. ముందు వచ్చి కేకలు వేసింది. మరి రెండోదిగా ఏం చేస్తుంది, వచ్చి ఆమె దేవునికి మ్రొక్కుతుందనమాట. ఏమని, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది. హల్లెలూయా. ఏం చెప్తుందంటే ఆయనకు మ్రొక్కి నాకు సహాయము చేయి ప్రభువా అని మరి మూడోదిగా మరి అడుగుచూ ఉందన్నమాట యేసు ప్రభుని. మరి ఈమె దగ్గర ఎంత విశ్వాసం ఉందే, మనమైతే అడగంగానే ఇవ్వలేదని, దేవుని యొద్దకు రాగానే దేవుడు కార్యము చేయలేదని మరి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కనుక మరి మనకు విశ్వాసము తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇరుగమ్మ పొరుగమ్మ మరి ఎవరైనా ఒకటేలే మరి అని అంటూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మరి దేవుని దగ్గర వచ్చి కూడా మరి తప్పిపోతూ ఉంటాం అన్నమాట. మరి అందుకని ఇక్కడ ఈమెకు అట్లా లేదు, కానీ వెళ్ళిపోలేదు. మరి నాకు సహాయము చేయమని అడుగుతూ ఉందన్నమాట. అందుకు ఆయన అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా మరి చెప్పుచూ ఉన్నాడనమాట ప్రభువు. మరి రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పుతూ ఉన్నప్పుడు ఆమె అంటుంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడుముక్కలు తినును కదా అని చెప్తుందనమాట. మరి కుక్క పిల్ల మరి ఎట్లా చెప్తుంది ఈమె, నేను కుక్క పిల్లలాంటి దాన్ని ప్రభా, యజమానుడు బల్లపైన పెట్టుకుని మరి రొట్టెలు తినేటప్పుడు ముక్కల కింద పడతాయి గయ్యా ప్రభా, ఆ ముక్కలు ఏరుకొని తినే కుక్కలాంటి దాన్ని అయ్యా అని మరి ప్రభువుతో చెబుతుంది. మరి ఎంత తగ్గించుకుంటుందో ఇక్కడ చూడు ఈమె. మరి మనమైతే ఈ లోకంలో ఎంతో హెచ్చించుకుంటాం అన్నమాట. మరి దేవుని యొక్క వాక్య భాగం ఉంటుంది అన్నమాట. హెచ్చించుకున్నవారు తగ్గించబడతారు, తగ్గించుకునేవారు మరి హెచ్చించబడతారని. మరి ఈమె కుక్కతో పోల్చుకుంటుంది. నేను కుక్కలాంటి దాన్ని ప్రభా, కుక్క పిల్లలాంటి దాన్ని ప్రభా, యేసు ప్రభా అని మరి ప్రభువుతో ఇక్కడ మాట్లాడుచూ ఉంది, మాట్లాడుచూ చెప్పుచూ ఉందన్నమాట ఆమె. అందుకు యేసు అంటున్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. మరి ఈమె విశ్వాసము అంటే గొప్ప విశ్వాసం అనమాట. అంటే కొద్ది విశ్వాసం కాదు, కానీ గొప్ప విశ్వాసము కలిగి ఉందన్నమాట ఈ యొక్క స్త్రీ. మరి ఎందుకు వచ్చింది ఈమె? తన యొక్క బిడ్డ కోసమై వచ్చింది. ఈ లోకములో తల్లులు అయిన వారు మరి మనందరం కూడా ఏం చేయాలి? మన బిడ్డలను దేవుని యొక్క మరి చేతులకి అప్పగించాలన్నమాట. యేసు ప్రభా, ఇదిగో నా బిడ్డలను నీ యొక్క దైవ సన్నిధిలో నేను అప్పగిస్తూ ఉన్నానయ్యా అని మనం కూడా అప్పగించే బిడ్డలుగా ఉండాలి. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు కలుగునుగా కానీ అవునుగా కానీ ఆమెతో చెప్తూ ఉన్నారన్నమాట ప్రభువు. మరి ఆమె అడిగినట్లే మరి దేవుడు మనం అడక్కపోయినా ఊహించకపోయినా మరి అత్యధికమైన కృపతో ఇచ్చే దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువు అన్నమాట. మరి మనం నమ్ముకున్న మన దేవుడు అత్యధికమైన కృపతో ఇస్తాడు. మరి మనం ఈ లోకంలో ఉన్న మన బిడ్డలకు ఏమి కావాలో మరి మనకు ఎరిగి మనం ఈ లోకంలో ఉన్నాం కదా, నా బిడ్డకి ఇది కావాలని మరి మనం ఎట్లా అనుకుంటున్నాము? మరి దేవుడు కూడా అట్టే మన యొక్క నా బిడ్డ నా యొద్దకు వచ్చింది, ఎంతో విశ్వాసముతో నన్ను అడుగుచూ ఉందే, మరి నా బిడ్డను నేను ఎట్లా చెయ్యాలి అని మరి దేవుడు మరి అనుకుంటూ ఉన్నాడనమాట. యేసు ప్రభు ముందైతే ఆమె వైపు కూడా చూడలేదు, కానీ మరి ఆమెతో ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ దేవుడు తర్వాత మరి ఏం చేస్తూ ఉన్నారు? ఆయన మరి నా వెంబడే వస్తుంది, నేను ఒక మాట మాట్లాడకపోయినా కూడా మరి నాతోనే ఈమె నడుస్తూ ఉంది. ఈమె మరి నా బిడ్డను నేను చూడాలి అన్న మనసు కూడా దేవుడికి వచ్చిందనమాట ఇక్కడ. మరి ఆ మనసు లేకపోతే ప్రభువు ముందు చూడలేదు కదా. ప్రభువా అని కేకలు వేసింది. మరలా నాకు సహాయం చెయ్యి ప్రభువా అని అడుగుచూ ఉంది. మరలా దేవుడికి మొక్కుచూ ఉంది.
మరి ఇన్ని చేస్తూ ఉంది నా కుమార్తె. మరి నేను నా కుమార్తెను మరి ఆమెను చూడాలి అనుకుని ఆయన మరి చెప్పుచూ ఉన్నాడనమాట. నీ విశ్వాసము గొప్పదమ్మా అని, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందిందనమాట. హల్లెలూయా. మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా ఈ లోకంలో ఏ తల్లి అయినా సరే మరి ఇప్పుడు వరకు నీవు దేవుని వద్దకు రాలేదేమో, మరి ఇప్పుడు వరకు యేసుక్రీస్తు ప్రభు అంటే నీకు ఒకవేళ తెలియదేమో. మరి ఇప్పుడు నీవు తెలుసుకో, దేవుడు ఎంతో గొప్పవాడు, శక్తిమంతుడు అనమాట. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏమీ కూడా లేదనమాట. మరి యేసు ప్రభుకి సమస్తము కూడా సాధ్యమే. మరి మృతులను సైతం లేపే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మరి దెయ్యము పట్టిన వారిని మరి దెయ్యమును తరిమివేసి మరి బాగు చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మరి ఇక్కడ తల్లి అడిగితేనే మరి బిడ్డను బాగు చేసిన దేవుడు. ఈరోజు నీ కుమార్తె కోసం, నీ కుమారుడి కోసం నీవు అడుగు, దేవుడు తప్పక నిన్ను మరి చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు, నిన్ను పరీక్షిస్తున్నాడేమో దేవుడు. ఒకవేళ మరి నీవు నా తండ్రి మరి అనుకుంటున్నాడేమో, నా కుమార్తె నా యొద్దకు వస్తే నేను బాగు చేస్తానని అనుకుంటున్నాడేమో. మరి యేసు ప్రభు దినమల్లా ఆయన యొక్క రెక్కలు సాపి మనల్ని కాపాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అనమాట. మరి నా బిడ్డ నా యొద్దకు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడేమో తండ్రి. మరి ఆయన కవిగిళ్లలో మనల్ని దాచుకుంటారు యేసు ప్రభువు. ఆయన రెక్కల నీడలో మనల్ని కప్పుతారు తండ్రి. మరి మనల్ని కాసి కాపాడి రాకడ పర్యాంతరం కూడా ఎత్తబడే గుంపులో ఉంచి పెంచుతారు ప్రభువు. మరి శక్తి సంపన్నుడైన దేవుడు. మరి ఆయన బాగు చేసే దేవుడే కానీ పాడు చేసే దేవుడు మాత్రము యేసుక్రీస్తు ప్రభు కాదు. మరణంచుల నుంచి నన్ను లేవనెత్తాడు యేసు ప్రభు. అన్ని జనాంగములలో ఆయన మరి నామానికే మహిమ తెచ్చుకున్న దేవుడు. మరి ఈరోజు నీవే స్థితిలో ఉన్నా కూడా మరి దేవుడు వద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నట్టయితే దేవుడు మరి బాగు చేస్తాడని ఈ యొక్క వాగ్దానమును బట్టి మరి దేవుడు మీతో మనందరితో కూడా మరి ఈ వాక్కుతో మాట్లాడుచూ ఉన్నాడు. ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు వాక్యము పంపించి బాగు చేశారు. అట్టే వాక్కుతో నీకు విడుదలిస్తారు దేవుడు. వాక్కుతో నీతో మాట్లాడతారు దేవుడు. వాక్కుతో నిన్ను బలపరుస్తాడు దేవుడు. నిన్ను వాక్కుతో స్థిరపరుస్తాడు దేవుడు. మరి లోకం వైపు నీవు చూస్తున్నావేమో కానీ లోకం వైపు కాదు. కానీ మరి నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మరి ఆయన మృతుని గెలిచి లేచిన దేవుడు, మరి విజయాశీలుడై లేచిన తండ్రి నీకు విజయాన్ని ఇస్తాడు, అపవాదికి అపజయం ఇస్తాడు. మరి దెయ్యం పట్టిన ఈ యొక్క కుమార్తెను మరి తల్లి అడిగినప్పుడు బాగు చేసిన దేవుడు, నీవు అడిగితే కూడా నీ కుమార్తెను మరి బాగు చేసే దేవుడు ఈ లోకంలో ఉన్నాడు. మరి పరలోకముని విడిచి భూలోకానికి మానవుల కోసమై వచ్చారు తండ్రి. మానవులతో సహవాసం చేయటానికి వచ్చాడు తండ్రి. దేవాతి దేవుడై ఉన్నాడు ఆయన. మరి నీతో నాతో సహవాసం చేయటానికి మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారనమాట. ఆయన చిలువ శక్తితో నిన్ను లేపుతారు. ఆయన చిలువ యొద్దకు నీవు వస్తే ఆయన చిలువ నీడలో నిన్ను మరి ఆయన కాపాడతారు, రక్షిస్తారని ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నేను మీతో మరి ప్రభువు ఈ యొక్క వాక్యముతో మాట్లాడుచూ ఉన్నారనమాట. మరి నేను కూడా ఒకప్పుడు దిక్కులేని స్థితిలో ఎంతో మరణంచుల్లో పడి ఉన్నప్పుడు తండ్రి నన్ను లేవనెత్తాడనమాట. అన్ని జనాంగములలో ప్రభువుకే మహిమ రావాలన్నమాట. మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మన అందరం కూడా మరి దేవుని పాదాలు పట్టుకుని ఆయన ఒక దైవ సన్నిధిలో ఉంటే మరి సమస్తమైన మేలులు కలుగుతాయి, సమస్తమైన మరి కీడులు తొలగిపోతాయని ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ వచ్చి ఆయనకు మ్రొక్కిందనమాట. తర్వాత ఆమె మరి సాగిల పాడి మ్రొక్కెదను సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని, సాగిల పాడి మ్రొక్కెదను. ఎట్లా మొక్కిందంటే ఈమె వచ్చి మరి దేవుని యొద్దకు వచ్చి ఆయనకు సాగిలపడి మ్రొక్కిందనమాట. ప్రభువా నాకు సహాయము చేయమని అడిగిందనమాట. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు గనక, సహాయము చేసే దేవుడు గనక మనకి ఈ లోకంలో మరి మనుషుల వైపు ఈ లోకం వైపు మనం చూడకూడదు. కానీ మన చుట్టాల బంధువులు ఎవరో వస్తారో నన్ను బాగు చేస్తారు అని
మనం అనుకోకూడదు. కానీ మరి లోకంలో ప్రభువే మనల్ని బాగు చేసే దేవుడు, ఆయన మనల్ని మరి లేవనెత్తే దేవుడు అని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి అడుగుచూ ఉన్నాను. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభువు తన వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. మరి చూచే ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభువే మరి ఆయన యొక్క రెక్కల నీడలో కప్పి ఆయన యొక్క సిలువ నీడలో బిడ్డలకు ఆశ్రయము కలిగించునుగాక. మరి ఏ తల్లి అయితే ఈ కానాను స్త్రీ వలె బాధపడుచు ఉన్నారో మరి ఆ యొక్క తల్లిని మరి ఎట్లయితే ఈ తల్లి విశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చిందో అట్టే మరి ఆ యొక్క తల్లులు కూడా మీరు అర్థం చేసుకుని దేవుని యొద్దకి రావాలని యొక్క వాగ్దానాన్ని బట్టి మరి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టే ప్రభు యొద్దకు మిమ్మల్ని నడిపించునుగాక. ఈ యొక్క వాక్కుతో ప్రభు మిమ్మల్ని బాగు చేయునుగాక. మరి చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు మనందరి వెనుకిట్లో ఉంచి మరి దుష్టుడు దుర్మార్గుడు ఎత్తుకెళ్ళిపోకోకుండా మరి మన యొక్క హృదయములో ఫలింప చేయునుగాక. ఆమీన్. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా యేసు ప్రభ, నాయన నీకు వందనాలు స్తోత్రముల స్తుతులయ్యా. తండ్రి దేవా యేసు ప్రభ, గొప్ప దేవుడవు శక్తిమంతుడు అయ్యా. అయ్యా ఈ కానాను స్త్రీ గురించి నా ప్రభ అయ్యా మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. తండ్రి దేవా యేసు ప్రభ నీకే స్తుతులు నాయన. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని నీవు కాపాడు తండ్రి. హాస్పిటల్లో రోగులను స్వస్థపరుచు తండ్రి యేసు ప్రభ అయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఒకవేళ తండ్రి యేసు ప్రభ హాస్పిటల్లో ఉండి ఈ యొక్క వాక్యాన్ని అయ్యా వింటున్నారేమో తండ్రి యేసు ప్రభ అయ్యా, అట్టి వారిని తండ్రి యేసు ప్రభ మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రముల తండ్రి యేసయ్యా. మీరే దీవించమని ఆస్వాదించమని నీ రెక్కల నీడలో కప్పి నీ చిలువు సాటును మరుగుపరిచిన ప్రభా నా యేసు తండ్రి అయ్యా. అయ్యా నీకు స్తుతులు స్తోత్రముల ప్రభా. గొప్ప దేవుడవు శక్తిమంతుడు నాయన సర్వోన్నతుడు అయిన దేవుడు కుమారుడు యేసు ప్రభయ్యా. అయ్యా తల్లి వస్తేనే నాయన బిడ్డను బాగు చేసిన దేవుడు యేసు ప్రభయ్యా. నీవే బిడ్డలందరినీ బాగు చేసి నాయన నీ బిడ్డలుగా చేసుకోమని అయ్యా నీ శిష్యులుగా మార్చమని తండ్రి యేసు ప్రభయ్యా నీకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ తండ్రి అయ్యా ఈ ప్రార్థన పరలోక రాజ్యమును చేర్చుకుని పరలోకపు దీవెన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని తండ్రి గారిని పరిశుద్ధులను దేవదూతలను 24 పెద్దలను మాతో ఉంచి స్వామి యేసు తండ్రి ప్రభా అయ్యా నీకు స్తోత్రముల స్తుతులు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా తండ్రి ఎస్తేరు నాయన స్వజనుల కోసమై తండ్రి అయా విశ్వాసం అనే నడుము బిగించుకుని స్వజనుల కోసమై అయా పాటుపడింది తండ్రి. నేను నశించిపోతానని ప్రభా యేసయ్య మొద్దేకై అన్నారు తండ్రి. అయా నీవు ఊరకనే ఉంటే ఇంకొక పక్క నుంచి ఇంకొక దిక్కు నుంచి సహాయం వస్తుంది అన్నప్పుడు దేవా యేసు ప్రభా అప్పుడు ఆయన నేను నశించిపోతానని ప్రభా అయా కోశానులో ఉన్న స్త్రీలందరినీ కూడా అయ్యా ఉపవాసం ఉండమని తండ్రి యేసు ప్రభ అప్పుడు రాజు యొద్దకు వెళ్ళింది దేవా స్తోత్రముల తండ్రి. అయ్యా అప్పుడు రాజుగారు అంటున్నారు ఎస్తేరు నీ కోరిక ఏమిటి నీ మనవి ఏంటి అన్నప్పుడు నాయన యేసు ప్రభ నా స్వజనులను రక్షించుకోవటానికి అయ్యా శాసనములను తండ్రి అయ్యా రద్దు చేయమని అడుగుచు ఉన్న దేవా స్తోత్రముల తండ్రి వందనాలు నాయన యేసు ప్రభ అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకుని కృప చూపించి ఎస్తేరు వలె దేవా స్వజనుల కోసమై తండ్రి అనేకమైన బిడల కోసమై మా దేశము కోసమై మా రాష్ట్రాల కోసమై అయ్యా ప్రార్థన చేయించి ఉండగా దేవా నీవే కృప చూపించి దయ చూపించమని కరుణ చూపించి కటాక్షించి ప్రార్థనకి నా తండ్రి అయా ఫలితాన్ని పంపించమని తండ్రి యేసు ప్రభా ఊరంతల ఆశీర్వాదములతో అలంకరించమని వరుడుగా ప్రియుడుగా పెళ్లి కుమారుడుగా రాబోచున్న వచ్చి వేసిన మేఘనాథుడు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత.